విజయ్ యొక్క స్ట్రాటజిక్ బాగా పనిచేసింది. ముఖ్యంగా మేనిఫెస్టో పనిచేసింది. వ్యూహాత్మకంగా తీసుకున్నటువంటి ఎత్తుగడలు పనిచేశాయి. వ్యూహాత్మకంగా తీసుకున్న ఎత్తుగడలు ఏమిటంటే అను ఒకవైపు అంబేద్కర్ భావజాలాన్ని, అంబేద్కర్ సిద్ధాంతాలని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగడము, ఇదొక రక వైపు. ఎట్ ద సేమ్ టైం తమిళ బ్రాండ్ అయినటువంటి ఆ ద్రావిడ భావజాలాన్ని వదులుకుంటున్నాడనేటువంటి అర్థం వచ్చిన తరంలో వెంటనే క్యాచ్ చేసేసుకొని, నేను పెరియార్ యొక్క సిద్ధాంతాలను, వాళ్ళ ఆశయాలను కంటిన్యూ చేస్తానని ఒక భరోసా ఇవ్వడం. అంటే అక్కడ హిందుత్వం వైపు లేదా మతం వైపు ఆయన కొన్ని సంకేతాలు ఇచ్చాడు ఆయన. దాంతో ఈయన బీజేపీతో డమ్మి అభ్యర్థి, బీజేపీ సిద్ధాంతాలకు వీళ్ళు ఆకర్షితులయ్యాడు, ద్రావిడత్వానికి దూరం అయ్యాడు అని ఒక ప్రతిపక్ష పార్టీలు విమర్శన తీరంలో వెంటనే దాన్ని పోలరైజ్ చేసుకోవడం, దాని వెంటనే ఆ భావజాలాలు అంటే పెరియార్ యొక్క భావజాలను నేను కంటిన్యూ చేస్తానంతో పాటు ప్రతి బహిరంగ సభలో మ్యాక్సిమం వీలున్నంత వరకు దాన్ని కోడ్ చేయడం, లేదా కటౌట్ రూపంలో వాళ్ళంతగా తమిళ సాంప్రదాయాలు అందరూ కూడా కటౌట్లు పెట్టేసుకొని దాన్ని కాపాడుకున్నాడు. ఇట్లా వ్యూహాత్మకంగా చేస్తూ అక్కడ భారతీయ జనతా పార్టీతోని వైవిధ్యం కానీ కంటిన్యూ అక్కడ భారతీయ జనతా పార్టీ వైరుధ్యం తెచ్చుకోకుండా, వాళ్ళని విమర్శించకుండా జాగ్రత్తగా డీల్ చేస్తూ అధికార పార్టీ, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికార పార్టీ డిఎంకేని టార్గెట్ చేసుకోవడం, వ్యూహాత్మకంగా ముందుకెళ్లడంతో ఆయన కొంచెం కలిసి వచ్చింది. దాంతోపాటు ఇతడు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన మీద ఒత్తిడి చేసి ఆయన నటించిన సినిమాను విడుదల చేయకుండా చూడడం కానీ, సభలకు నియంత్రించడం కానీ, వ్యక్తిగత జీవితంలో భార్యతో విడాకుల విషయంలో వాళ్ళు జోక్యం చేసుకొని వాళ్ళ ప్రేరణతో ఆమె కేసు పెట్టిందని కూడా వార్తలు వచ్చాయి. ఇవన్నీ కూడా ఆయనను కౌంటర్ చేస్తున్నప్పటికీ అవి ప్లస్ అవుతూ దాన్ని ప్లస్గా మార్చుకొని, ఏదైతే త్రిషను విమర్శిస్తూ త్రిషతో సంబంధాలను ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి, ఏకంగా ఆ త్రిషతో కలిసే ఒక పెళ్ళికి అటెండ్ అయ్యి మీరేం చేసుకుంటారో చేసుకునగానే సహజంగా ఒక స్టార్ హీరోకి ఏం చేసుకున్నా కూడా అది యాక్సెప్ట్ చేస్తారు ఫ్యాన్స్. అలాగే మనం బెస్ట్ ఎగ్జాంపుల్ నందమూరి ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి చేసుకున్నప్పుడు అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. సో దాన్ని ఆదర్శంగా తీసుకున్నాడు అనుకోవచ్చు. ఇట్లా స్ట్రాటజికల్గా చేస్తూ కలిసి వచ్చిన అంశాలతో పాటు మేనిఫెస్టో బాగా కలిసి వచ్చింది. మేనిఫెస్టోలో తను జాగ్రత్తగా ఏదైతే ఇతర రాష్ట్రాల్లో గెలిచినటువంటి అంశాలైనటువంటి వాటిని స్టిగ్గర్ అయినటువంటి అంశాలని జాగ్రత్తగా అన్ని గెలిచినవన్నీ కూడా ఏరుకొని పేరు చేసుకొని మొత్తమైన ఒక గొప్ప మేనిఫెస్టోని తయారు చేసుకున్నారు. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పంటే ఉచిత కరెంటు, ఉచిత బస్సు అనేది కాంగ్రెస్ మేనిఫెస్టోలో కర్ణాటకలో గెలవడానికి కానీ, ఇప్పుడు తెలంగాణ గెలవడానికి కానీ, కేరళ కూడా గెలవడానికి కారణమైంది. అట్లాంటి పథకాలను ఈయన దాని నుంచి తీసుకుని అతను హామీ ఇచ్చాడు. కేసీఆర్ పథకాలు అయినటువంటి కళ్యాణ లక్ష్మి పథకం లాంటిది, లేదా కిడ్స్ కేసీఆర్ కిట్ అని చెప్పి పుట్టిన పిల్లల బారసార పిల్లలకు ఇచ్చినటువంటి పథకాన్ని ఇక్కడ భాగంగా 1 గ్రామ్ పిల్లలకు ఉంగరం ఇస్తామని, తల్లికి గర్భిణీ స్త్రీకి డబ్బులు ఇస్తామని, ఇట్లా అంటే కేసీఆర్ని గెలిపించిన పథకాలు, రైతు భరోసాలు, రైతు బంధు, రుణమాఫీలు ఇట్లాంటివన్నీ కూడా తీసుకోవడం. ఆ తర్వాత దాంతోపాటు ఇంకొకటి డ్రగ్స్ రహిత యువతని నేను తయారు చేస్తాననడం. ఇంకొకటి ముఖ్యంగా ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు యాప్ ఏదైతే ఉందో వాట్సాప్ సర్వీసు, వాట్సాప్ గవర్నర్సు ఈజీగా ప్రభుత్వం తరపున ఒక యాప్ ఇచ్చి ట్రాన్స్పరెంట్గా అవినీతి లేకుండా ఈజీగా ఇంటి వద్ద నుంచే మీరు ప్రభుత్వ సేవలు పొందేలాంటివంటి యాప్ను తీసుకొస్తారని చెప్పడం. ఇవన్నీ కూడా ఇది కూడా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్గా చేస్తున్నటువంటి పథకం. ఇట్లా ఏరి కోరి ఒక్కొక్కటి తీసుకొచ్చుకొని అంత మేనిఫెస్టోలు ఇవ్వడం. ఈ మేనిఫెస్టో నమ్మారు కానీ ప్రతిపక్ష పార్టీ అంటే ఆయనకు ఎదురుగా అవతల పార్టీ అయినటువంటి డిఎంకే పార్టీ ఏకంగా మీరు ప్రతి నెల షాపింగ్ చేసుకోవడానికి 8,000 రూపాయల కూపన్లు ఇస్తాం, మీరు ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పినా కూడా అది దగ్గర అవ్వలేదు. ఎందుకో మొత్తం మీద నమ్మలేదని చెప్పాలి, విశ్వసించలేదు. కానీ నేను విశ్వసించారు. అధికార పార్టీ వ్యతిరేకతని క్యాచ్ చేసుకున్నారు. తమిళ సాంప్రదాయంగా ఒక డిఎంకేలు అయితే ఏఎండీకి ఇద్దరికీ ఛాయిస్లు ఉండేటువంటి తత్వాన్ని ఉండేటువంటి తమిళ ప్రజలు ఏఎండీఎంకేలో ఆకర్షణమైన నాయకులు లేకపోవడం, జయలలిత గారు చనిపోయిన తర్వాత ఏఎండీఎంకే నామకే వాస్త అవ్వడం, అది వెళ్ళి కాస్త భారతీయ జనతా పార్టీ సంఖలో కూర్చోవడం, డిఎంకే ప్రత్యామ్నాయం ఎవరున్నారని చూసినప్పుడు నేనున్నానని చెప్పి నిరూపించుకునే భరోసా ఇవ్వగలిగింది. కాబట్టి అనూహ్యంగా ఆ అంచనాలకు, సర్వేలకు అందకుండా అనూహ్యమైనటువంటి గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ గెలుపుతోటి సినిమా తారలకు రాజకీయాలు పనికిరారు, అది ఒకప్పటి ముచ్చట అన్న దాన్ని కొట్టిపడేస్తూ అఖండ మెజార్టీతోటి సీఎం అవుతున్నారు.